కృపవోతపై శ్రేష్టము మది నమ్మి ప్రీతమై గొప్పగా కనులు చూసుదురుగాని కాపాడలేరు కదు దేవదేవా. కృపవోతపై శ్రేష్టము మనిషికి విపరీతమైనప్పుడు ప్రజలందరూ కూడా కనులు చూసుదురు కానీ ఎవరు కూడా కాపాడలేరు. వచ్చిన కష్టాన్ని బట్టి మనమే భరిస్తూ శ్రమపడుతూ ఇబ్బంది పడుతూ భరిస్తూ బాధపడుతూ ఉండాలి. కష్టం వచ్చేటప్పుడు ఆ కష్టం రాకుండా ఉండడానికి మన అలవాట్లే కారణమవుతాయి. కొన్ని అలవాట్ల బట్టి కొన్ని కష్టాలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలవాట్లకు దూరముగా ఉండండి. ఉపవాసము చేసే కొన్ని ఆహార పదార్థాలకు దూరముగా ఉండాలి. వాటిని తినకూడదు. అలాగే ఎప్పుడు కూడా తృప్తిగా తిని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆకలను ఆహారం మాత్రమే తృప్తిపరచగలదు. కొంతమంది ఏదో బోధిస్తున్నారని చెప్తున్నారని కడుపును మార్చుకుంటూ ఆకలితో ఉంటూ ఉపవాసాలు జరిగిస్తూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు గ్యాస్ట్రిక్ రోగాలు వచ్చి బాధపడుతూ ఉన్నారు. గ్యాస్ట్రిక్ అనేది ఎలాగొస్తుందని మనం ఆలోచించినట్లయితే అది ఎవరైతే ఆహారం ఎక్కువగా టైంకి తినకుండా ఉంటారో, ఎక్కువగా పేగుల మీద ప్రెషర్ పడి గాలి పీల్చుకొని వాటికి మనకు తర్వాత చూపుతుంది గ్యాస్ట్రిక్ రూపంలో. గ్యాస్ట్రిక్ రూపంలో మనం ఉండకుండా ఉండాలంటే మనిషి ఆహారం తిని తృప్తిగా ఉండాలి. మంచి ఆహారాలను తినడానికి ప్రయత్నించాలి. అలాగని అన్ని ఆహారాలు కూడా తినటం వలన ఇప్పుడు కూడా మాంసం తింటే బాగుంటుందని అనుకుంటారు. వాటి వలన కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గుండు ఆపరేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎక్కువ ఇబ్బంది కలగకుండా మనం ఉండాలంటే మనం కూడా మంచి ఆహారాలే కూరగాయలతోనే ఎక్కువ ఫుడ్ని తినడానికి ప్రయత్నించాలి. మనం ఎప్పుడు కూడా ఖాళీ కడుపు కలిగి ఉండకుండా ఎప్పుడు ఆ పూటకు సమయానికి తినడానికి ప్రయత్నించాలి. భక్తి చేయొచ్చు, భయం ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, కానీ ఆకలితో మాత్రం ఏ పని కూడా చేయకూడదు. కడుపును మార్చుకొని వ్యాధులు తెచ్చుకోకండి. సంతోషము, సమాధానము, ఆనందంతో నిత్యం మీరు ఉండాలని ఆశిస్తూ వీడియో చేస్తున్నాను.